నా సోదర కార్మికులారా, కార్మిక శక్తికి మించిన శక్తి ప్రపంచంలో లేదని మీరు గుర్తుంచుకోండి. పిడికిలు బిగించిన మన చేతులు ఒక్కసారిగా పైకి లేస్తే ప్రపంచమే తలకిందులవుతుందని కార్ల్ మార్క్స్ లేని చెప్పారు. వాళ్ళెవరయ్యా? ఇంతకు ముందు నువ్వు పనిచేసిన చోట యజమానులా? చచా, వాళ్ళు విప్లవ నాయకులు, కార్మికుల సౌభాగ్యం కోసం పాటుపడిన మహానాయకులు. ఇంత అజ్ఞానం ఉన్న మీలాంటి వాళ్ళకి నాలాంటి వాడు తప్పకుండా కావాలి. అందుకే నన్ను లీడర్గా అనుకోండి. నువ్వు లీడర్ అయ్యి ఏం చేస్తావయ్యా? ఏం చేస్తానా? యజమానుల తరల వంచి మనకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చూస్తాను. మనకు కావాల్సినవన్నీ యజమాని గారు ఏర్పాటు చేశారు కదా. ఏమిటి ఆయన చేసింది? మన పిల్లలు చదువుకోవడానికి బడెట్టించారు, రోగాలు వస్తే చూపించుకోవడానికి ఆసుపత్రి ఏర్పాటు చేశారు, తక్కువ డబ్బులకి కాఫీ టిఫిన్లు పెట్టే క్యాంటీన్ ఏర్పాటు చేశారు. బలికి తీసుకెళ్లే గొర్రెపోతును ముందు మేపినట్లు, పనికి తీసుకెళ్లే గుర్రానికి గడ్డి బాగా పెట్టినట్లు చిన్న చిన్న ఏర్పాట్లు చేసి మన కష్టాన్ని పిండుకు తింటున్నారు యజమానులు. రాజశేఖరం బాబు నువ్వు చెప్పేలాంటి మనిషి కాదయ్యా. అతనికి తన వాళ్ళు పని వాళ్ళు అనే తేడా లేదు. ఉంటే గనక తన సొంత కొడుకుని మనతోటి పాటు కూలి పని చేయించాడేంటి? ఏంటి, ఆయన సొంత కొడుకు ఇక్కడ పని చేస్తున్నాడా? అవును, వెల్డింగ్ సెక్షన్ లో పనిచేస్తున్న రఘుబాబు యజమాని కొడుకేగా. ఓహో, అదో కొత్త విషయం ఉందన్నమాట. అయితే అట్నుంచి నరుక్కొని రావాలి. హలో, ఎవరు? హరిబాబు ఐఏఎస్ఆ? రేయ్, నువ్వు కలెక్టర్ అవడంతో చదువు అంటాను నేను ఊరందరికీ పనికిరాని వ్యధలా కనిపిస్తున్నాను అనుకో. సరే, వదిన పాప ఎలా ఉన్నారు? ఆహా, ఏమిటి పెళ్ళా? చల్లా ఇదా? నీతో చెప్పారా? నాతో చెప్పలేదే. అమ్మా అమ్మా, ఏమిటవి? రాధకు పెళ్ళే. అవునరా. నిశ్చితార్థం కూడా జరిగిపోయిందా? లేదు, మాటలు జరుగుతున్నాయి. ఒప్పుకున్నారని మీ నాన్నగారు చెప్పారు. నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదమ్మా? ఎక్కడో వైజాగ్ లో ఉన్న అన్నయ్య ఫోన్ లో చెప్తే తెలిసింది. ఇక్కడే పడి ఉంటున్నా నాకు మాత్రం తెలియదు. అదేమిట్రా అలా అంటావు? నువ్వు లేకుండాను నీకు తెలియకుండాను రాధ పెళ్లి ఎలా జరుగుతుందిరా? నీకు చెప్తారుగా. ఎప్పుడు? పెళ్లి రోజున పందిరి రాటలు వేయడానికి మంచినీళ్ళ బిందులు మోయడానికి పనికొస్తాని ఆ రోజు చెప్తారా? హరిలాగా నేను మీ కొడుకుని రాధకి అన్నయ్యని అనుకుంటే నాకు ముందే తెలియాలిగా. రవి, మీ నాన్నగారు పిలుస్తున్నారు. వినిపించిందిలే. వెళ్ళరా, లేకపోతే కోపం వస్తుంది. కోపం వస్తుందని నువ్వేం భయపడక్కర్లేదు. ప్రస్తుతం కోపం రావాల్సింది వచ్చింది నాకు. చెల్లాయి పెళ్లి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నీతో ఎందుకు చెప్పాలి? అన్నయ్యతో ఎందుకు చెప్పారో అందుకు. వాడిలాగే నా పేరు ముందు కూడా మీ ఇంటి పేరు ఇనిషియల్ గా ఉన్నందుకు. ఇనీషియల్స్? స్టూపిడ్ ఫెలో. వాడికి పేరు ముందే కాదురా, పేరు తర్వాత కూడా ఉన్న ఇనీషియల్స్ ఐఏఎస్ అని. నీకే ఉన్నాయిరా. ఐఏఎస్ చదవనంత మాత్రాన రాధకి అన్నయ్యని కాకపోను. నిజానికి రాధని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని మోసి పెంచింది నేను. చెయ్యి పుచ్చుకుని కాన్వెంట్ కి తీసుకెళ్లింది నేను. దగ్గరుండి కాలేజీలో చేర్పించింది నేను. హాస్టల్కి వెళ్లి ఇప్పటికీ అప్పుడప్పుడు చూసొస్తుంది నేను. హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ నేను అన్నయ్యగా తెలుసు తప్ప మీరెవరికీ తెలియదు. ఆపరా నీ మాటలు. అమ్మా, నేనెందుకు పనికిరాని వెధవని? రాధ గురించి నాతో చెప్పక్కర్లేదు. కనీసం పెళ్లి చేసుకునే పిల్ల దాంతోనైనా చెప్పారా? ఆహా, గుడ్. నీ సలహాకి చాలా థ్యాంక్స్ రా పెద్దాయన. చూడు లక్ష్మి, వాడినేమీ అడగక్కర్లేదని వాడే ఒప్పుకున్నాడు. వాడు చెప్పింది నిజమే, కనీసం అమ్మాయినైనా అడగాలి కదా. ఇప్పుడే అడుగుదాం. అమ్మా రాధా, రాధా, అమ్మా రాధా. ఏమిటి నాన్నగారు? చూడమ్మా, నా మాట కాదననే ఉద్దేశంతో నీతో మాట మాత్రం కూడా చెప్పకుండా నీకు మంచి సంబంధం చూశాను. అబ్బాయి పేరు కుమార్, MBA, పెద్దింటి బిడ్డ, బుద్ధిమంతుడు. చెప్పేది నీకే. మీరేం చేసినా నాకు ఇష్టమేనన్నా. రాధా, నిన్ను అభిమానించే నన్ను మోసం చేశావు. నిన్ను ప్రేమించే అతన్ని మోసం చేశావు. అతన్ని ప్రేమించే నీ మనసునే నువ్వు మోసగించుకున్నావు రాధా. చిన్నయ్య, కృష్ణ ఎల్లుండొచ్చి నాన్నగారితో మా విషయం మాట్లాడతానని చెప్పాడు. ఈలోగా అనుకోకుండా నాన్నగారు పిలిచి అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక. ఏం చెప్పాలో తెలియపోవడం ఏమిటి? నీ ప్రేమ గురించి ధైర్యంగా చెప్పొచ్చు కదా. నాన్నగారు ఎదురుగా ఉంటే నాలో ఉండేది ధైర్యం కాదన్నయ్య, భయం. చిన్నప్పుడే నాలో ఉన్న ధైర్యం నశించిపోయింది అన్నయ్య.
చాలా అన్యాయం రావు బాబు. కుటుంబంలో అందరూ ఒకలాగా ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఓ కొడుకును వెలివేసినట్టు చూడటం, పైగా సొంత చెల్లెలు పెళ్లి విషయం చెప్పకపోవటం చాలా దారుణం. ఇలాంటి విషయాలు ఆయనతో చెప్పడానికి నాకు అర్హత లేదేమో. ఎందుకు లేదు? నీకేం తక్కువైందని? ఆయనలాగే నీకు కూడా పెద్దరకం కావాలంటే నిన్ను క్షణాల మీద ఓ ఇంపార్టెంట్ పర్సన్ చేసేయగలను. నువ్వు ఈవేళ ఈయనలో చేరిపో, రేపు నుంచి ఫోన్ మీద ఫోన్లు వస్తాయి. ప్రతి ఒక్కరు నిన్నే సలహాలు అడుగుతారు. ఆ దెబ్బతో నీ లెవలే మారిపోతుంది. ఏమంటావు? రవిబాబు గారా? ఓకే, హోల్డ్ ద లైన్ ప్లీజ్. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, నేనమ్మ ఎవరమ్మ. నాన్నగారు బజరు పిలిచారా నాన్నగారు? నేను పిలవాలా, ఆ టెలిఫోన్ పిలిచింది. హలో, నేను రవిబాబుని. ఎరా గోవిందా! తిరుపతి కొండ ఎక్కేవాడు గోవిందా గోవిందని అరిచినట్టు అరుస్తావే? ఆ మాత్రం అవడానికి ఆ టెలిఫోన్ ఎందుకో? నీ గదిలో కూర్చుని అరిస్తే వాడు కొంపకే వినిపిస్తుందిగా. సారీ నాన్నగారు. నేను తర్వాత ఫోన్ చేస్తానులే. ఇడియట్. ఏమిటండి ఇది? సెలవు రోజు కూడా ఇంటిని ఆఫీస్ గా మార్చారు. పదండి భోంచేద్దురు గాని. ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూస్తున్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరండి? రవి అయ్యగారట, కొయ్యగారు, నీ పుత్రరత్నం గారు. దౌర్భాగ్యుడు, గురువునట. ఈ రవిగాడికి పొద్దునే లేచిన మొదలు ఒకటే టెలిఫోన్లు. వీడికి వచ్చిన ప్రతి విధంగా టెలిఫోన్ ఎత్తుకోవడానికి వీడు బెల్ పోయినా టెలిఫోన్ పోయినా. అదేమిటండి అలా అంటారు? వాడికి టెలిఫోన్ వస్తే ఇక్కడ కాక మరెక్కడికి వస్తుందండి? అది సరేనో, ఈ టెలిఫోన్ ఉంది కదా అని ప్రతి విధంగా టెలిఫోన్ నెంబర్ ఇవ్వడమేనా? ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వక్కర్లేదనే విచక్షణ జ్ఞానం ఉండక్కర్లా? పోయి వంట చెప్పు. ఒరే రవి, ఎందుకు అడ్డమైన వాళ్ళందరికీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి మీ నాన్నగారిని విసిగిస్తావు? విసిగించడం ఏమిటమ్మా? ఆయనకు వచ్చే ఫోన్లన్నీ అవసరం అయ్యేవి, నాకు వచ్చేవన్నీ అనవసరమైనవి అనుకుంటున్నారా? అయినా ఫోన్ దగ్గర పెద్ద పుల్ల ఆయన కూర్చుంటే నాకు వచ్చే ఫోన్లు ఎలా మాట్లాడుకోవాలమ్మా? మెల్లగా మాట్లాడరా. అమ్మా, నాకు 10 మంది దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయంటే నా లెవెల్ పెరుగుతోంది, నేను పెద్ద పొజిషన్లోకి వస్తున్నానని అర్థం. ఈవేళ ఫోన్లు వచ్చినాయి, రేపు నుంచి గుంపులు గుంపులుగా మనుషులు వస్తారు, కాసుకోండి. అన్ని ట్రిమ్ చేసి వాటరింగ్ చేయాలా? ఏంటో ఏంటి ఇలా వచ్చారు? రవిబాబు గారిని కలుసుకోవాలండి. హలో, నేను ఎక్కడో రండి. రవిబాబు గారు అక్కడ ఉన్నారా? రండి రండి, పదండి, పదండి. ఏవయ్య, ఎవరి కోసం వచ్చారో వాళ్ళతో మాట్లాడి పని చూసుకోవాలి కానీ కనపడిన వాళ్ళందరితోటి ఎందుకు? పదండి పదండి. ఏ గౌరీ, వీళ్ళందరికీ స్ట్రాంగ్ టీ పట్రా తొందరగా. అంతే, నాకు తెలుసు వాడు అలా చేస్తాడని. చూడు గౌరీ, నా కోసం ఇంకా చాలా మంది మనుషులు వస్తుంటారు. నువ్వు అందరికీ కాఫీలు రెడీగా తయారు చేసి ఉంచు. నేను కేకలు పెట్టడం, నువ్వు పట్టుకురావడం, అంతే. లక్ష్మి, ఏమండి? ఏమీ లేదు. నీ సుపుత్రుడి సుస్నేహితులందరికీ సకల మర్యాదలు సవినయముగా సగౌరముగా జరుగుతున్నట్లే కదా? వాళ్ళంతా కాఫీలు తాగుతున్నారండి. కాఫీలేనా? కాఫీలు మాత్రమేనా? ఏం పాపం, కాఫీలతో పాటు టిఫిన్లు, టిఫిన్తో పాటు భోజనాలు కూడా పెట్టచ్చుగా? ఏంటి ఆ కాగ్గోల గొడవ? ఏమండి, వాళ్ళు రవిబాబు ఫ్రెండ్స్, వాడిని చూడటానికి వచ్చారు. చూడు లక్ష్మి, నేనే ఇల్లు కట్టింది మన కుటుంబ సభ్యులకు మాత్రమే. మనమంతా ప్రశాంతంగా బ్రతకాలని, అంతేగాని దారిని పోయి అడ్డమైన వాళ్ళందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు గొడవ చేయడానికి కాదు. ఈ విషయాన్ని పుత్రరత్నంతో చెప్పు. అలాగే, నేను వచ్చేస్తాగా. ఓకే. హురే, ఏమిటా ఈ కేకలు అరుపులును? వాటిని కేకలు అరుపులు అనరమ్మా, చర్చలు తీర్మానాలు అంటారు. మన కోసం అలా గుంపులు గుంపులుగా జనం వచ్చారంటే నేను చెప్పలే, మన లెవెల్ పెరిగిపోయిందనమాట. చాలే ఊరుకో. వాళ్ళు రావటం చూసి మీ నాన్నగారు విసుక్కుంటున్నారు తెలుసా? నాకు ఫోన్లు రాకూడదు, నా కోసం మనుషులు రాకూడదు, నేను ఎవరితోటి మాట్లాడకూడదు. అలాగైతే నా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలాగని? చాలే, నీ వాగుడికేం గాని ఇక మీదట ఇలాంటి మనుషులు ఇంటికి రాకుండా చూడు. ఎవరు ఇంటికి రాకూడదు. పోనీ నేను ఇంకో చోటుకి వెళ్దామంటే నాకు వేరే ఇల్లు లేదు. ఆల్ రైట్, దీనికి ఏం చేయాలో అదే చేస్తాను.